ఇదే నకిలీ మధ్యంలో వైసీపీ పూర్తిగా మునిగిపోయిందని చెప్తున్నారు. సాక్షాత్తు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అరెస్ట్ కూడా చెప్తారు. మీరేమో సార్ నేను ఒక మాట చెప్తాను చూడండి, వీళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడతారు సార్. ఏంటి సార్ ఏంటి జోగు రమేష్ గారు పాపం ఆయన అంట నకిలీ మద్యం చేస్తుంటే అన్ని కోట్లు దమిడీ చేస్తా అంటే వీళ్ళు మాత్రం 18 నెలల కాలం చేతులు అలా కూర్చొని అలా నియోజకవర్గం ఎమ్మెల్యేలు మరి పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జోగి రమేష్ అడ్డగోలుగా చేస్తుంటే మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. అంటే చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ తిరుపతిలో చిత్తూరులో పెట్టిందంటారు. అది వాస్తవం అంటారా? ఎవరిని డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు సస్పెండ్ చేసుకుంది ఎవరు ఎమ్మెల్యేలని? చిన్న క్లారిటీ ఇద్దాం జనాలకి కూడా. టీడీపీ పార్టీ నాయకులు న్యూట్రల్ గానే మాట్లాడదాం, మనమేమి పార్టీ వైపోద్దు. ప్రజల పక్షాన నేను మాట్లాడతాను. సరే, ఎవరిని సస్పెండ్ చేసుకున్నారు? మీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీలను మీరు సస్పెండ్ చేసుకున్నారు, అవునా? అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు సస్పెండ్ చేసేసిన తర్వాత లెటర్ బయటకు వచ్చిన తర్వాత తీరా ఏమంటున్నారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు. సరే, వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ దుర్మార్గులు, దోపిడీలు, దందాలు, రౌడీలు అన్నప్పుడు మీరు ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళని? సరే, మీరు ఎలక్షన్ టైంలో బీఫామ్ ఇచ్చే టైంలో వాళ్ళు ఏమేమి కంపెనీస్ ఎక్కడెక్కడ ఏంది అనేది మెన్షన్ చేశారు కదా. అంటే తెలిసే తెచ్చుకున్నారు. మీకు అన్నీ తెలుసు. తెలిసి తెచ్చుకొని మీరు దందాలు చేసి మీ హయాంలో దందాలు అయితే తిప్పి మళ్ళీ అట్టేస్తారా? ఇప్పుడు RRR గారు ఉన్నారండి, ఆయన ఏదో బ్యాంక్కి అసలు ఎంత చీటింగ్ సార్ అది. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు చెప్తారు, అంత చీటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంచారు? స్పీకర్గా ఏదో మంచి పదవిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? RRR మాకు సంబంధం లేదు, ఆడ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్నాం మేము అని చెప్పేస్తారు సింపుల్గా. అంటే మీ కాడుండి మీ కాడ కోట్లు ఖర్చు పెట్టి మీకేమో మీ పార్టీ ఫండ్లు కోట్లు ఇచ్చి మీకు భజన చేసిన వాళ్ళు ఏడన్నా దొరికిపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీయా? ఏం సార్ అన్యాయం ఇది? రాష్ట్ర ప్రజలకి తెలియదు అంటారా? సో మీరు మీ సర్వేలు ఏఎంఆర్ సర్వేను ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే హయ్యెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు కదా, ఆయన మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ అయ్యి ఉంది కదా. హయ్యెస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, క్రిమినల్స్ అందరు మీ దాంట్లోనే ఉన్నారు. మళ్ళీ మీరు వచ్చి మాకు నీతి వార్తలు శుద్ధపూసల్లా చెప్తే ఎవడింటాడు సార్? అంటే క్రిమినల్స్ అంతా వైసీపీ ఉన్నారని మరి టీడీపీ చెప్పుద్ది, మీరేమో మాకే సర్వేలు చెప్పాయి సార్, మీకే సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్పిన మాట వాస్తవమే కదా. అత్యధిక సీఎం క్రిమినల్లో కేసులో ఉన్నటువంటి సీఎంలో 3rd ప్లేస్లో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా? ఇప్పటికే ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారా లేదా? చెప్పండి. ఇక్కడేమో దొంగ కేసులు అంట, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మంచి కేసులా 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళీనేమో 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఏమో ఇప్పుడు ఎంత 1,000 కోట్లు ఎంత చెప్తున్నారు? 3,000 కోట్లు. ఏంది సార్ ఇది? మేడం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి టీడీపీ కొంతమంది కోర్టుకు అప్పీల్ చేస్తుంటున్నారు, బుద్ధయంకర్ లాంటి వాళ్ళు. అలాగే ఏం స్పందిస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళిపోయి మీరు వాళ్ళు ఏదో బెయిల్ రద్దు చేద్దాము అని చెప్పిస్తే అదేం నష్టం లేదులే కానీ సార్, నిజాలు ప్రూఫ్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన మీద ఏం లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన మీద మీరేసిన మచ్చలు, తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే దబ్బమని ఆయన మీద అన్ని కేసులు ఎందుకు వచ్చాయి? 16 నెలలు ఆయన ఎందుకు జైల్లో ఉంచారు? ఇవాళ నీతి మాటలు అన్నీ మాట్లాడతారు సార్. మా నాన్నగారిని తీసుకెళ్లారని మీరెంత బాధపడుతున్నారో, తండ్రి చనిపోయినటువంటి ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నీ తల్లే తల్లా, ఇక్కడ తల్లి లేదా? నీకే చెల్లె, ఇక్కడ చెల్లి లేదా? ఒక తండ్రి చనిపోయినటువంటి శోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి 16 నెలలు యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక లీడర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అది న్యాయమా అన్యాయమా? ఇవాళ మీకు నొప్పి తెలుస్తుందా? స్టార్ట్ చేసింది మీరు, ఆ శునగానందం పొందింది మీరు, తప్పుడు మాటలు మాట్లాడుతుంది మీరు. ఇవాళ 2024లో వచ్చి మేము శుద్ధపూసలు మాట్లాడతానంటే మీరు స్టార్ట్ ఎప్పుడు చేశారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఐటీడీపీకి ఎంతమంది ఆడవాళ్ళు బలయ్యారు, ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియట్లేదా? నా దాని మీద చూడండి సార్, ఎన్ని బూతులు. నీ ఐటీడీపీలో ఉన్నటువంటి ఒక ఈడియటే నా గొంతు స్పీకర్ వస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. ఎవరిని చూసుకొని సార్ ఆ ధైర్యం? నన్ను ఫేస్బుక్లో ట్యాగులు చేస్తున్నారు.